దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఆయన మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రజల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం, కోర్టుల వైపు చూస్తాం. కానీ దేవుడు నీ నిమిత్తం కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళితే, ఆయన బ్రతుములాడుకుంటే, ఆయన త్రోవలో నడిస్తే న్యాయము తీర్చాలని. సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురం ఉంటున్నారంట. ఆ జనము ఏ మాత్రము కూడా కన్నీళ్లు విడవకుండా ఆయన ఖచ్చితంగా వారిని పోషిస్తూ సంరక్షిస్తూ ఆయనకి న్యాయం తీరుస్తూ నిశ్చయముగా వారిని కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడంట. వారి మాట వినగానే ఉత్తరం ఇస్తాడంట. చూడండి, ఈ రోజున మనం ఆలోచిద్దాం. నీతిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, నీ నిర్దోషాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దావీదు అంటూ ఉంటాడు, ఆయన నీతిగా యథార్థతగా పరిశుద్ధతగా జీవించాడు కాబట్టి అంటాడు, నేను శత్రువుల చేతిలో పడిపోయినప్పుడు నేను మొరపెట్టాను, నన్ను రక్షించాడు. నాకు శ్రమ వచ్చింది, అధికారుల వలన, కుటుంబం వలన, బంధువుల వలన, లోకపరంగా శ్రమ వచ్చింది. ఆ శ్రమలో నేను మొర్రపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను విడిపించాడు అంటాడు. ఆయన ఆలయంలో నుంచి నా ప్రార్థన ఆలకించాడు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు కూడా ఆయన్నే అనుసరించాను, ఆయన మార్గంలోనే తిరిగాను, ఆయన ఆలోచన ప్రకారమే తిరిగాను, ఆయన స్తుతించాను. అందుకనే నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అంటాడు. ఈ రోజున నన్ను పగబట్టు వారి నుంచి దేవుడు విడిపిస్తాడు. నిన్ను బలిష్ఠులైన వారి చేతిలోంచి నిన్ను విడిపిస్తాడు. ఎవరి వశము నిన్ను కాకుండా రక్షిస్తాడు. ఆపత్కాలంలో నీ మీదకి ఎవరొచ్చినా సరే యెహోవా నిన్ను ఆదుకొని రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేస్తాడు. ప్రార్థించుకో, ప్రతిఫలం పొందుకో, ఆశీర్వాదం పొందుకో. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.